కానుకల్ని పంపిణీ చేసి అక్కడ ఉన్న పెద్దలందరితో కూడా మాట్లాడి మళ్ళీ రేపటి కార్యక్రమానికి మేము ప్రోగ్రాం తయారు చేసుకొని రావడం జరిగింది. ఇంతకు మించి వేరే సమాచారం ఏది నా దగ్గర లేదు. మరి ఇవాళ మీడియాలో వచ్చిన కథనాలకు కానీ స్క్రోలింగ్స్ కానీ వాటికి ఎలాంటి జవాబు కూడా చెప్పడానికి నాకు అవకాశం కూడా లేదు. తెలియనటువంటి విషయాల్ని ఊహాగానాల మీద చెప్పగలిగిన పరిస్థితి అయితే కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వేచి చూద్దాం మరి ఏం జరుగుతుందో. జరిగిన దాన్ని బట్టి అప్పుడు పార్టీ నాయకత్వంతోనూ అధిష్టానంతోనూ మాట్లాడాక దాన్ని బట్టి ఏమి చెప్పాలి ఏం చెప్పాల్సి వస్తుందో అప్పుడు చూద్దాం. ఒకరు చెప్పండి మాట్లాడండి. ఇది ఏ పరిస్థితుల్లో కూడా ఎవరిని ఉద్దేశించి అన్నది కాదు. నేను చెప్పిందంతా అక్కడ పనులు జరిగేదానికి మీరు వెంటనే పనులు పూర్తి చేసుకుని మీ బిల్స్ మీరు తీసుకోలేకపోతే తర్వాత వచ్చేటువంటి దానిలో మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ముందస్తు ఎన్నికలు అనేటువంటిది ప్రబలంగా వింటున్నాము. ఒకవేళ అటువంటిదే వస్తే మనకి ఈ ఫండ్స్ అన్ని కూడా ఫ్రీజ్ అవుతాయి. కాబట్టి 3 నుంచి 6 మాసాల సమయంలో మీకు నిధులు విడుదలవుతాయి అనేటువంటి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే పూర్తి చేసుకోండి అని చెప్పండి తప్ప ఇంకా వేరే విషయం ఏం లేదు. సార్, మీ స్వపక్షంలో ఉన్నప్పటికీ కూడా మీరు మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు వీళ్లే స్వయంగా మిమ్మల్ని టార్గెట్ చేసి విమర్శించడం ఏ విధంగా చూడొచ్చు? ఆత్మకూరు ఎమ్మెల్యే కావచ్చు, ఈరోజు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కావచ్చు, కొందరు నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని మీరు ఇంకా పార్టీలోనే ఉన్నారు, మీరు పార్టీని బయటకు వస్తున్నారు. వాళ్ళకి నేను చాలా మంచి స్నేహితుడిని, వాళ్ళందరికీ నేను చాలా మంచి స్నేహితుడిని. చాలా సందర్భాల్లో కలిసి పనిచేసిన వాళ్ళం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. బహుశా ఆ అభిప్రాయాలు చెప్పడంలో ఒకరు ముందు ఒకరు వెనక ఈ సంబంధం ఇవాళది కాదు, చాలా కాలం నుంచి దశాబ్దాలుగా ఉంది. కాబట్టి ఒక్కోసారి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడంలో తప్పేముంది. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. అభిప్రాయాలు తెలుసుకుని వాటికి ఏదైనా ప్రత్యామ్నాయం మేమేదైనా చెప్పాలంటే ఆ అభిప్రాయాలన్నింటినీ పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మాట్లాడతాం. ఇప్పుడు ముందు మాట్లాడడం. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పెన్షన్లు ఇస్తే ఓట్లేస్తారా మీరు అన్న మాటలకి మేము ఓట్ల కోసం పెన్షన్లు ఇవ్వడం లేదు, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళని ఆదుకోవడం కోసం పెన్షన్లు ఇస్తున్నాం తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదు, ఈ విధంగా మాట్లాడడం దురదృష్టకరం అనేటువంటి మాటలు కూడా చెప్పారు. అంటే నేను మాట్లాడే దాని విషయంలో పూర్తిగా దాన్ని అవగాహన చేసుకుని మాట్లాడే వాళ్ళతో అయితే ఏదైనా మాట్లాడచ్చు. నేను పెన్షన్లకు ఓట్లేస్తారని కాదు, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ వెనకబడిపోతున్నాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక ప్రాజెక్టులే కాదు, ఒక రోడ్లే కాదు, అనేక విషయాల్లో మనం అభివృద్ధిలో వెనకున్నాం. అభివృద్ధిని కూడా సమానం చేసుకుని ఈ సంక్షేమంతో కలుపుకుని పోగలిగితే ఇంకా బాగుంటుందనే సూచన ఆ సమావేశం పూర్తిగా పార్టీకి సంబంధించిన సమావేశం. అది పార్టీ కన్వీనర్లు, వాలంటీర్లు, అందులో నియోజకవర్గ కన్వీనర్ కూడా, కోఆర్డినేటర్ కూడా ఉన్నాడు అక్కడ. వాళ్ళ సమక్షంలో వాళ్ళందరితో పాటు ఐపాడ్ టీం నుంచి వచ్చినటువంటి టీం లీడర్ కూడా ఉన్నాడు మాతో పాటు. ఇటువంటివన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకుని పార్టీ నాయకత్వానికి చెప్పండి, సూచించండి అని చెప్పాను తప్ప నేనేమి చేసిందా తప్పని లేకుంటే చేయింది మరి మాకు ఘోరమనో అన్యాయమనో నేను చెప్పలేదు. చెప్పే విషయాలను ముందు అవగాహన చేసుకునే వాళ్ళకైతే మనం ఏది చెప్పినా పాజిటివ్గా ఉంటుంది. మరి అది ఆలోచనతో సరిగా చేయలేనప్పుడు ఏదైనా నెగిటివే అనిపిస్తుంది. ప్రజల్లో ఉన్న ఈ సందర్భంలో అవసరం లేదు ఆ వివరణ. ఏమి తీసుకెళ్ళాము, ఏమి తీసుకుపోలేదు, వారి దృష్టిలో ఏమున్నా ఏమి లేవు అనేటువంటి విషయాల్లో ఇప్పుడు అంత దూరం వీటిల్లో అక్కర్లేదు. ఉన్నటువంటి దాన్ని ఈ వివరణ మాత్రమే నేను మీరు అడిగిన దానికి చెప్పగలను. నియమించక ముందే మనం రియాక్షన్లు ఎందుకు చెప్పాలి? నియమించడం వాళ్ళ ఇష్టం కదా, పార్టీ నాయకత్వం. అది వేరే విషయం. జనరల్ గా పార్టీ నిర్ణయం, అది పార్టీ నాయకుడు తన సంబంధించి పార్టీ పరంగా ఎవరినైనా ఇన్ఛార్జీలు పెట్టుకోవచ్చు.
పెట్టి ఆ పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆ చేసే భాగంలో ఏమైనా ఆలోచిస్తారేమో తెలియదు. అసలు అది రాకముందే నేను దాని గురించి ప్రస్తావన చేయడం, ఏమనుకుంటాం, ఎలా చేస్తామనేది ఇప్పుడు అవసరం లేదు.